అర్జెంట్ గా ఫోన్ చేసావు ఎందుకు? చెప్పరా ఏమైంది? రంబక్కకి వాంతులు అవుతున్నాయండి. ఆ సినిమా హాల్ దగ్గర నూనె పకోడీలో తింటుంది. అవి నూనె పకోడీలు తిన వాంతులు కావండి. మరి వాంతులకి తేపులకి పిలవాలా మమ్మల్ని? పిలిచి తీరాలి, ఎందుకంటే నా మరదలకి కడుపు. కడుపు ఇప్పుడు రావటం ఏంటే? ఎప్పుడు ఉంటుంది. నాకు లేదు కడుపు. ఆ కడుపు కాదండి, మా రంబక్కకి 3వ నెల. ఇప్పుడు 3 నెలల వయసు ఏంటయ్యా? దగ్గర దగ్గర 350 ఏళ్ళు ఉంటాయి. ఏం బ్రదర్ 30 ఏళ్ళు ఉండవు? ఎందుకుండవు? నాకే ఉన్నాయి 40. అయ్య బాబోయ్, మీరు పూల్స్ అనుకున్నాను కానీ మరి ఇంత పెద్ద పూల్స్ అనుకోలేదండి. మా రంబక్క ఈయన బిడ్డకి తల్లి కాబోతుందండి. అన్నయ్యా నిజమేనా? చెప్పన్నయ్యా. ఇది మన ఆడబాల వారి వంశానికి సంబంధించిన విషయం అన్నయ్యా. మన కుటుంబానికి మచ్చ తెచ్చే విషయం అన్నయ్యా. చెప్పరా అన్నయ్యా, నిజమేనా? చెప్పరా, చెప్పు. నిజమేరా? ఉరకలు వేసే మనసు, తొందరపడ్డ వయసు, కాలు జారాను. మన ఆడబాల వంశానికే మచ్చ తెచ్చావు కదరా. నాన్నకిచ్చిన మాట మట్టి కలిపావు కదరా. ఇది పెద్ద తెలిస్తే అది పిచ్చెక్కుతుందిరా. అమ్మ గుండె పగిలి చచ్చిపోతుంది కదరా. వీళ్ళ జాయింట్ వాంతులేంటి? వీళ్ళకి కూడా కడుపులే, మీ తమ్ముళ్ళు చేశారు. మీ ఇద్దరు కలిసి నన్ను మచ్చ తెచ్చావు, మంట పెట్టావు కూశారు. మీరిప్పుడు చేసింది ఏమిట్రా? నాకేం తెలియదు అన్నయ్య. అమ్మాయిని ముట్టుకొని కూడా ముట్టుకోలేదన్నయ్య. నేను అంతేనే, ముట్టుకోలేస్తారు కదా, పట్టుకొని కూడా లేదన్నయ్య. చచ్చిపోయిన నాన్న మీద పట్టుకున్న అన్నయ్య మీద సరే సరే సరే, అంత పెద్ద ఒట్టేసిన తర్వాత అది నిజమే. ఎరా, దాని వాంతి దాని కడుపు నా ఖాతాలో వేసుకున్నా. మరి వాడిద్దరు వాంతులు ఏ ఖాతాలో? వాళ్ళు కలిసి పుట్టారండి, కవల పిల్లల బాబు. అంటే ఇప్పుడు మీరు ఇట్లా సార్ అగ్గిపిడి పంపు చూస్తారు కదండి, అందులో ఎన్టీఆర్ కడుపు వచ్చింది కదండి, ఆటోమేటిక్ గా రెండో ఎన్టీఆర్ కూడా కడుపు వచ్చిందండి. అంతవరకు ఎందుకంటే అలో బెదర్ సినిమా చూసారా? అందులో ఒక బెదర్కి కడుపులో ఆకలి పుడితే రెండో బెదర్ కూడా ఆకలి పుట్టేసింది అర్జెంట్ గా. అట్లాగే ఇప్పుడు ఒక ఆవిడ కడుపు వచ్చింది కదండి, ఆటోమేటిక్ మిగిలిన ఇద్దరికి కూడా కడుపులు వచ్చాయి. కావాల కదండి. నిజమేనంటావా? కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకింగ్ చేయించుకోండి. అంత మనసు కాకపోతారా? ఇప్పుడు ఏం చేద్దాంరా? ముగ్గురిని మీ ముగ్గురు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మీ బతుకులు బంగాళాఖాతంలో కలిసిపోతాయి. ఇది పెద్ద ఆయనకి తెలిస్తే అయిపోతాం. ఇదిగో, పెళ్లి చేసుకోవడానికి మాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే కాస్త మా పెద్ద ఆయనకి పెళ్లి అయ్యేదాకా ఆగాలి. పెద్ద ఆయనకి పెళ్ళయ్యేదాకనా? అప్పటికి నాకు పుట్టిన బిడ్డ హీరో కూడా అవుతాడు. నా మనవరాల సంగతి ఏం చేసావరా? అంటే మేము అదే రైడింగ్ అయితే లాడ్జల మీదకి ఎగరేసుకుంటూ వెళ్తావు. పించారు పినుక. ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నారా ఆడంగ విధవా? ఇంతకీ నీకు ఈ ఉద్యోగం ఇచ్చిన యాబ్రాసి విధవా దూబ్రాసి విధవా? అమ్మా తల్లి, నీకో దండం. దయచేసి ఆశీర్వాదాల దండకం ఆపు తల్లి. ఏదో పెద్దావిడ తిట్నివ్వండి సార్. ఆ పెద్దావిడ తిట్లు మీకు దీవెనలు సార్. అమ్మా మీరు కానివ్వండి. ఇంతకీ నా మనవరాలేమిందిరా ముండు మోపి విధవా? వాక్యం చివర ఆశీర్వాదం లేకుండా మాట్లాడటం నీకు చేత కదా తల్లి? ఎరా గంగి, అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసిందా? అది శవం దగ్గర అట్పడి మింగేసే విధవా వీడికి తెలుస్తుంది. మీరు ఊరుకోండి అత్తయ్య, ఇన్ని రోజులైనా మీరు ఇంకా తెలుసుకోలేదా? చూడమ్మా, ఎవరి నోటీస్ కి రాకుండా అనఫీషియల్ గా ఈ కేసు డీల్ చేయమన్నాడు మీ ఆయన. దాంతో నేను ఈ కేతిగాళ్ళిద్దరిని వెంటేసుకుని నానా తంటాలు పడి ఎట్టకేలకు ఆ అబ్బాయి జాడ కనిపెట్టాను. ఏంట్రా వాడు దొరికాడా? ఎక్కడ్రా కుర్రాడు? ఎక్కడ? వెయిట్ వెయిట్ వెయిట్. రేయ్, వాడిని తీసుకురండి. రేయ్, ఆ కుర్రాన్ని చూడగానే కోపంతో రెచ్చిపోయి వాడిని చంపేకు. నీ మీద మర్డర్ కేసు వస్తే నిన్ను సేవ్ చేయలేక నేను చావాలి. సార్ పండు పండురే సార్, రామ్ పండుని. నువ్వు ఎక్కడున్నావేమిటి? నేనే తీసుకొచ్చాను. అమ్మాయిని రేప్ చేసి ఎక్కడ దాచాడో చెప్పే వరకు సావు కొట్టమని నేనే చెప్పాను. రాస్కెల్, అమ్మాయిని తీసుకెళ్లి నీ కుర్రాడు కాదురా, నరసింహారావు అని వేరే కుర్రాడు. ఈజ్ ఇట్? ఈ నిజం నేను 100 సార్లు చెప్తూనే ఉన్నాను సార్. రావు దీప్తి అడవిలోంచి సేఫ్ గా వెళ్లిపోయారని. అయినా సరే శవం, గొయ్యి, శ్రాద్ధం, ప్రారంభం అంటూ కొడుతూనే ఉన్నారు సార్ వీళ్ళు. ఫూల్, ఎవరా నీకు ఉద్యోగం వచ్చింది? నీలాంటి ఫూల్ ఒక్కడుంటే చాలు, డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది.